పండు మిరపకాయల పచ్చడ. అదొక పేరు కాదు. ఇదొక ఎమోషన్. నిజంగా ఎంత బావుందంటే మా అమ్మమ్మతో ఇవాళ ఒక అర కేజీ పండు మిరపకాయలతో పచ్చడి చేయించాను. ఎంత టేస్టీగా ఉందంటే చాలా బావుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌లో వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మేము తాలింపు పెట్టకుండానే తిన్నాము. అమ్మమ్మ పచ్చడి కలిపిన గిన్నెలో మాకు వేసిచ్చింది. ఎంత బావుందంటే ఇంకా తాలింపు పెట్టుకుంటే ఇంకెంత రుచిగా ఉంటుందో. ఈ పచ్చడినైతే మేము ఒక 2 రోజులలో ఖతం పెట్టేసాం. మా ఆయనైతే ఈ పండు మిరపకాయల పచ్చడి తిని వచ్చే సండే ఇంకొక 2 కేజీలు తెచ్చేసి అమ్మమ్మతో పచ్చడి పెట్టిద్దాం అని అన్నారు. సరే సర్లే శైలక్క, పచ్చడి ప్రాసెస్ ఏంటో మాకు చెప్తావా? లేకపోతే నీ సోది నీకేనా అనుకుంటున్నారా? చక్కగా పండు మిరపకాయల్ని తొడుమలు తీయకుండానే చక్కగా కడుక్కోవాలి. కడుక్కొని ఆరబెట్టుకున్న తర్వాత తొడుమలు అయితే తీసేసుకోవాలి. బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా వాటిని. మా అమ్మమ్మ అయితే చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేసిందో రోల్ మీద పండు మిరపకాయలు. ఆరిపోయిన తర్వాత ఇంకా దంచుకుంటుంది. ఏం లేదండి, పండు మిరపకాయలు వేసుకుంటూ కొంచెం చింతపండు అయితే వేసుకుంటూ సో చక్కగా దంచుకోవాలన్నమాట. మా అమ్మమ్మ భాషలో అయితే పండు మిరపకాయలని తొక్కాలి అని అంటుంది. సో క్వాంటిటీ అయితే ఉందండి. కేజీ పండు మిరపకాయలకి పావు కేజీ చింతపండు వేసుకోవాలి. ఆ చింతపండునైనా కూడా గింజలు లేకుండా సపరేట్గా చేసుకొని ఒక 10 నిమిషాలు ఎండలో ఆరబెట్టాలి. ఉప్పు కూడా అంతే ఆరబెట్టాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఈ పండు మిరపకాయలు వేసుకొని చింతపండుని తొక్కుకోవాలి. ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇంకా కొలతతో మనం తీసుకున్న ఉప్పును కూడా, అది కూడా ఎండబెట్టిన ఉప్పే మనం వేసుకోవాలి. ఇంకా పచ్చడి ఎక్కువగా అయితే మనం కల్లుప్పు వాడడం చాలా బెటర్. అమ్మమ్మ అయితే 2 ఎల్లిపాయలని అయితే దంచి రోట్లో ఈ పచ్చడిలో కలిపేసింది. ఆ తర్వాత మనం స్టీల్ గిన్నెలో కాకుండా ప్లాస్టిక్ దాంట్లోనే తీసుకోవాలి, లేకపోతే జాడీలోనే తీసుకోవాలి. స్టీల్ అయితే చింతపండు ఉంది కాబట్టి తుప్పు పట్టిపోయిద్ది. ఇంకా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి ఎత్తుకున్న తర్వాత మాకైతే కలిపి పెట్టింది. అసలు ఎంత బాగుండేదో. చిన్నప్పుడైతే మా అమ్మ పచ్చడి చేసినప్పుడు పళ్ళెం పట్టుకొని తిరిగేది మా అమ్మ వెనకాల. ఆ రోల్లో అన్నం ఊడ్చి మాకు పెట్టేది. బాగుండేది టేస్ట్.